హియర్ వి గో. ఇవాళ మేము ఐకియాకి వెళ్తున్నాము. సో, కావాల్సినయన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఇంకా ఐకియానే బెటర్ అనేసి, నేను హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్ నుంచి ఐకియా జస్ట్ ఒక 5 మినిట్స్ అనమాట. లైక్ నేను సాలాపురియా సత్వాలో వర్క్ చేశాను. నాలెడ్జ్ సిటీలో. ఆ బిల్డింగ్స్‌లోనే. మా ఆఫీస్ నుంచి ఐకియాకి మోర్ దెన్ 10 టైమ్స్ చాలా సార్లు వాక్ చేసుకొని వెళ్ళి వచ్చిన డేస్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నప్పుడైతే నేను ఐకియాకెళ్ళి అమ్మో! చాలా ఎక్స్‌పెన్సివ్, బడ్జెట్‌లో లేవు అనుకోని రిటర్న్ వచ్చాను. ఏవో కొన్ని వస్తువులు చాలా తక్కువవి ఒకటి చిన్న చిన్న థింగ్స్ బాగున్నాయంటే తీసుకునేదాన్ని. ఇక్కడికొచ్చిన కొత్తలో చాలామంది ఏమన్నా కొనాలి అంటే ఐకియా, ఐకియా అంటే వద్దు అనేదాన్ని. కానీ ఒకసారి ఎంట్రీ ఇచ్చాకే నాకు అర్థమైంది. ఇక్కడ ఐకియా అలా కాదు. ఫుల్ ఓవర్ ఎక్స్‌పెన్సివ్ ఉండవు కానీ ఓకే బెటర్. మనం అనుకునే ప్రైజెస్ కంటే కొంచెం ఎక్కువుంటాయి. డీల్స్ బావుంటాయని వస్తాము. ఐకియాలో మేమెప్పుడు దీంట్లోకి రాలేదు. ఎంట్రన్స్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుందిది. ఈ రూమ్ మొత్తం పెద్ద రూము. సో, దాంట్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ కొన్ని అండ్ ఏవైనా డిఫెక్ట్ ఉంటే కొంచెం ఒక 10-20% ప్రైస్ తగ్గించి పెడతారు. అసలు ఏముంటాయా? ఎలా ఉంటాయా? అని చూడడానికి నేను మా హస్బెండ్ దీంట్లోకెళ్ళాము. సో, చిన్న చిన్నయి గాదు పెద్ద పెద్దయి ఉన్నాయంట. సోఫా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జెస్ ఇలాంటివి గూడా ఉన్నాయి. కుషియాన్స్, మీకు కావాలంటే కార్పెట్స్ ఉన్నాయి. సో, మీకు బడ్జెట్ ఇంకా తక్కువుంది అంటే నాకు తెలిసి ఇక్కడికొచ్చి కొనుక్కోవడం గూడా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలామంది కొనుక్కోవడం చూస్తున్నా అండ్ వీటికి గూడా వారంటీస్ ఉన్నాయి. అండ్ మేము ఇవాళ ఐకియాకి వెళ్ళడానికి ఏకైక రీజన్ ఏంటంటే, స్టీల్ కుకింగ్ వెజిల్స్ కావాలి. నా దగ్గర ఎక్కువ అల్యూమినియం ఉన్నాయి. అవి ఎప్పటినుంచో తీసేయాలి అనుకుంటున్నాము. అండ్ ఇలాగే ఆ రూమ్ నుంచి బయటికి రాగానే ఇవన్నీ నాకు కనిపించాయి. క్రిస్మస్ దగ్గరలో ఉంది గదా! క్రిస్మస్ ట్రీ డెకరేషన్‌కి కావాల్సినయి అన్నీ ఇక్కడున్నాయి. మీరు గనక క్రిస్మస్ ట్రీ పెట్టాలి, కనుక్కోవాలి ఏవైనా అంటే బాత్ అండ్ టేబుల్‌కైనా వెళ్ళండి. లేదా ఇక్కడికైనా వచ్చేసేయండి. అన్నీ ఒకే దగ్గర దొరికిపోతాయి. అండ్ ఫైనల్లీ ఎంట్రీ ఇచ్చేసామనమాట స్టీల్ వెజిల్స్ దానిలోకి కిచెన్ సెక్షన్‌కి. అబ్బా! ఇండియాలోనే నేను స్టీల్ కొట్టుకెళ్తే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నా. ఈడ ఇంకా చాలా ఎక్కువున్నాయి. ఒక కాలమ్ మొత్తం ఒక్కొక్క దగ్గర 4, 5 రోస్‌లో పెట్టిండ్రు. నేనసలు బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్‌కెళ్ళినప్పుడు గూడా ఇంత కన్‌ఫ్యూజ్ అవ్వలేదు. ఆఫ్టర్ ఎ టైమ్, వెరీ లాంగ్ టైమ్ థింకింగ్ బాగా ఇన్వెస్టిగేట్ చేశాక నేను మా హస్బెండ్ ఓకే. ఓకే. అనుకోని ఒక 3-4 వెజిల్స్ తీసుకున్నాము. మీరు కనుక ఇండియా నుంచి వస్తున్నారు, ఇండియా నుంచి తెచ్చుకోవాలి అంటే వద్దంటాను. ఇండియాలో అయితే నేను లాస్ట్ టైమ్ కొన్న ఒక్కగానొక గిన్నె 3-3.5 కిలోస్ ఉంది. ఇక్కడైతే నాకు చాలా లెస్ వెయిట్ ఉంది. అండ్ నేనిప్పుడు ఆల్రెడీ అది యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను. చాలా బావుంది. అసలు మాడిపోవట్లేదు. నేను ఫుల్ ఫ్లేమ్ మీదే కుక్ చేశాను. అసలు ఇష్యూస్ లేవు. సో, అక్కడి నుంచి తెచ్చుకొని 3.5 కిలోస్ బదులు ఇక్కడ కొనేసుకోండి. మీరప్పుడు ఇండియాలో 3.5 కిలోస్ బదులు మీకు దీని బదులు ఇంకేమన్నా కూడా తెచ్చుకోవచ్చు. ఇంకొకటేంటంటే, ఆస్ట్రేలియాలో మీరు ఏవైనా డబ్బాలు కొనాలంటే వాటికి పైన మూతలివ్వరు. సో, ఒక బౌల్ లాంటిది ఉంటుంది ఆ డబ్బా అంటే, అది సెపరేట్‌గా కొనాలి. దానిపైన మూత కూడా సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఇదంతా ఇంకా మేము కావాల్సినవి తీసేసుకున్నాం గదా! కొన్ని స్పాచులాస్ అలాంటివి గూడా తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఎగ్జిట్‌కి వెళ్ళాలి అంటే అవన్నీ కుషియన్స్ ఉన్నాయి. మీరు గనక ఇంకా డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా పైన సెక్షన్‌కి వెళ్ళండి. మేము ఈసారి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు దానిపైన వీడియో తీస్తాను. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ దగ్గర ఇదంతా ఒకటే కాబట్టి మీకు కొన్ని ఐటెమ్స్ ఇట్లా $5, $10 పెడతారు. నాకైతే $5 అంటే నిజంగా 2-3 వస్తాయనుకున్నా. కానీ అవి 4.99, 450 అలానే ఉంటాయి. లాస్ట్‌కి మా బిల్ వచ్చేసి $120 అయింది. అంటే ఇట్స్ మోర్ దెన్ 6000. సో, మీరు ఆస్ట్రేలియాలో గాని, ఇండియాలో గాని ఐకియాకెళ్తే ఏం కొంటారనేది కామెంట్స్‌లో నాకు చెప్పండి.